తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుదేష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి జూన్ 6వ తారీఖున పంచగ్రహ కూటమి ఉందంటున్నారండి. అంటే ఈ కూటమి వల్ల ఏమైనా ప్రమాదాలు కానీ ప్రళయాలు కానీ వచ్చే అవకాశం ఉందంటారా? ఇంతకు ముందు ఏమైనా జరిగిన విషయాలంటూ ఉన్నాయా? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మా జూన్ 6వ తారీఖు పంచగ్రహ కూటమి. పూర్వకాలంలో పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, అష్టగ్రహ కూటములు కూడా జరిగినాయి. అంటే 8 గ్రహాలు ఒకే స్థానంలో, 7 గ్రహాలు ఒకే స్థానంలో, 6 గ్రహాలు ఒకే స్థానంలో. ఇవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. దీనికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. గ్రహ సంచారం ఏదైతే ఉంటుందో వాటిల్లో 10 ఏళ్లకోసారి, 12 ఏళ్లకోసారి, 5-6 ఏళ్లకోసారి అలా జరుగుతున్నాం. వీటిలో భయంకరంగా ఏమైనా ఆలోచించాలా? దీని గురించి మనకేమైనా నష్టాన్ని చేకూరుస్తుందా? దీనివల్ల ప్రపంచానికి ఏమైనా నష్టం ఉందా? ముఖ్యంగా మన భారతదేశానికి, మన తెలుగు రాష్ట్రాలకి ఇంకేమన్నా నష్టం వాటిల్లబోతుందా అంటే ఏ రకమైనటువంటి భయం వద్దు అని చెప్తారు. ముఖ్యంగా ఇలాంటివి కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యే భయానకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి, కరోనా కంటే కూడా ఇంకా ప్రమాదకరమైనటువంటి రోజులు మనం చవి చూడబోతున్నాం ముందు రోజుల్లో. మరి పంచగ్రహ కూటమి 2013లో వచ్చింది. అప్పుడు ఏ కరోనా వచ్చింది? రాలేదు. ఏమీ రాలేదు. కరోనా మనకి తెలిసింది 2020లో తెలిసింది. 19 నుంచి 20 ఆ టైంలో తెలిసింది. 2013లో వచ్చింది, 2009లో ఒకసారి వచ్చింది, 2001లో ఒకసారి వచ్చింది. దానివల్ల ఎవరికి ఏ రకమైనటువంటి నష్టం ఉండదు. ఏదో ఆ గ్రహాలు ఏవైతే రాసులు కొన్ని ఉంటాయో, అష్టమ స్థానం కావచ్చు, ద్వాదశ స్థానం కావచ్చు, అట్లాంటి కొన్ని రాసులకు మాత్రమే చిన్న చిన్న ప్రమాదాలు, నష్టాల వాటిల్లతో ఏమో కానీ ప్రపంచం మునిగిపోయేంత అల్లకల్లోలమైనటువంటి కష్టాలు, నష్టాలు మాత్రం రావు. గురుగారు, ఇప్పుడు 2013లో అంటే ఆ సంవత్సరంలో కేదార్నాథ్లో అంటే వర్షాలు పడి చాలా వరదలు వచ్చి చాలా ప్రమాదం అనేది జరిగింది. దానికి కారణం ఏమేమి ఉండొచ్చు? ఇలాంటి గ్రహాల కూటమి టైంలోనే వచ్చిందంటారు ఈ విషయం కూడా? మంచి ప్రశ్న అమ్మా. ఆ సంవత్సరంలో పంచగ్రహ కూటమి వచ్చింది. ప్రమాదవశాత్తు అనుకోకుండా ఆ వరదలు వచ్చి ముప్పుకు గురైనవి. కానీ ఈ పంచగ్రహ కూటమికి కానీ అక్కడ వచ్చినటువంటి వరదలకు కానీ ఏ రకమైనటువంటి సంబంధమే లేదు. ముఖ్యంగా ఇప్పుడు 2013లో జరిగింది. అది కాకతాళీయంగా జరిగింది. దాన్ని ఒక ప్రమాణంగా తీసుకొని జనాల్ని భయపెడుతూ ఉంటే, ముఖ్యంగా అసలే మన హిందూ ధర్మాన్ని పూర్తిగా విశ్వసించేటువంటి వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ, భయం ఎక్కువ. ఇక్కడ చితాచింతా ద్వయోర్మధ్యే చింతనావధికం భయం, చితాదహతి నిర్జీవం, చింతా ప్రాణయుతం వపు అని చెప్పి ఒక శాస్త్రం ఉంది. నీతి శాస్త్రంలో చెప్పబడినటువంటి శ్లోకం ఇది. దాని అర్థం ఏమిటి అంటే, చితాచింతా ద్వయోర్మధ్యే, చితి చింత అంటే ఆలోచన, ఈ రెండిటి మధ్యలో ఏది భయంకరమైనది? చితినా చింత? చింత ఎక్కువే, ఆలోచన ఎక్కువగా భయంకరమైనది. ఎందుకు అంటే చితా దహతి నిర్జీవం. చితి అనేది ఏం చేస్తుంది? నిర్జీవంగా ఉన్న శరీరాన్ని మాత్రమే కాలుస్తుంది. చింతా ప్రాణయుతం వపు, చింత అనేది, ఆలోచన అనేది బ్రతుకుండగానే కాలుస్తుంది కదా. అవునండి. అనేక రకాలైనటువంటి వీడియోలో ఎవరో ఏదో చెప్పారని చెప్పి మన మైండ్లోకి ఎక్కించుకొని ఏదో ప్రళయం రాబోతుంది, ఏదో కష్టం రాబోతుంది, నష్టం వాటిల్లబోతుంది, అమ్మో మనం అందరం జాగ్రత్తగా ఉండాలి, అదేదో ఇప్పుడు బ్యాంగ్ అని చెప్పి ఒకటి చెప్పారు చూడండి, తెల్లవారితే అందరం వెళ్ళిపోతాం, చచ్చిపోతానికి ఎవరు ఏం లేదు, ఇదే అందరి చివరి క్షణాలు, చివరి రోజులు అని చెప్పారు కదా. ఏమైంది? ఏం కాలేదు. ఏం కాలేదు కదా, అందరం బాగానే ఉన్నాం కదా. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత కూడా మరలా పునర్జీవం పోసుకొని
ప్రశాంతంగా బ్రతుకుతున్నాం అందరూ. ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేస్తున్నారు, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు, ఎవరి వృత్తి వ్యవహారాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రశాంతంగా. అంటే కొంత నష్టం వాటిల్లింది, కాదని చెప్పను. కానీ దానివల్ల మన హిందూ సంస్కృతి కూడా మరలా పునరుద్ధరణ జరిగింది. షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం పోయింది కదా అప్పటి నుంచి. నమస్కారం, ఈ నమస్కారం పెట్టమని కొన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి మన సంస్కృతి చెబుతుంది. జ్ఞానేంద్రియాలు 5, పంచేంద్రియాలు 5, ఈ 2 కలిపితే నమస్కారం కదా. ఇలాంటి నమస్కారం చేయమని మన కరోనా మనకు కొన్ని విధానాలు నేర్పింది. మడి ఆచారం, దూరంగా ఉండండి, ఒకళ్ళని ముట్టుకోవద్దు. మన కరోనా చెప్పినప్పుడు విన్నారా లేదా? ఒక్కో మనిషికి 10 అడుగుల దూరంలో రౌండ్స్ చేసి మరి సర్కిల్స్ చేసి మరి నిల్చోబెడితే నిల్చున్నారా లేదా? ఇవన్నీ మన ధర్మం, మన హిందూ ధర్మం కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇలాంటివి దగ్గరగా ఉంటే ఇలాంటివి వస్తూ ఉంటాయి అని చెప్పి దాన్ని దూరంగా నిల్చోమని చెప్తే వినరు. కాబట్టి అది ఆచార రూపంలో ఆ వ్యవహారాన్ని మన మానవ జీవనశైలిలోకి తీసుకొని వచ్చారు. అలాగే ఈ కరోనానే మనల్ని ఓ మాట చెప్పాలంటే ఏం చేయలేకపోయింది. చాలా మందిని ఏదో పొట్టన పెట్టుకుంది, కాదని చెప్పాను. కానీ ఉన్నవాడైతే జాగ్రత్తగా సంతోషంగా ఉన్నారు, జాగ్రత్తగా ఉంటున్నారు కదా. అంతకు మించి ప్రమాదం, అంతకు మించి కాదు, అసలు ప్రమాదమే లేదు. అంతకు మించి కూడా కాదు అసలు ఏ రకమైనటువంటి ప్రమాదము అనేది ఈ పంచగ్రహ కూటమి వృషభ రాశిలో. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే 5వ తారీఖే వృషభ రాశిలోకి 5 గ్రహాలు వస్తున్నాయి. 6వ తారీఖు మనకు అమావాస్య అంటే భయం. అవును, కదా. మే 6న అమావాస్య ఉంది. అమావాస్య రోజున పంచగ్రహ కూటమి అంటే జనాలందరూ పరిగెత్తుకుంటూ పోయి పంతులు గారి దగ్గర జపాలు, హోమాలు, తపాలు అవి ఇవి చేయమని చెప్పి డబ్బులు కడుతున్నారు. ఆ విషయం కూడా హైలైట్ అవుతుంది, ఇంకెక్కువ హైలైట్ అవుతుంది. అసలు వాటికి సంబంధం లేనటువంటి వ్యవహారాలని జనాల మనస్సుల్లోకి జొప్పించి భయపెట్టి అలా సంపాదించుకుంటే అన్యాయార్జితం విత్తం వ్యాధి రూపేణ పీడితం చెప్పి శాస్త్రం చెప్తూనే ఉంది. వ్యాధులు ఎలా వస్తాయి? అన్యాయంగా సంపాదిస్తూ ఉంటే ఆ సంపాదన అంతా వ్యాధులకి పెట్టేటువంటి మెడిసిన్స్ కి, టెస్ట్లకి, డాక్టర్లకే సరిపోతూ ఉంది కదా. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, లేనిది కూడా తీసుకొచ్చి భయభ్రాంతుల్ని గురి చేస్తూ భక్తులకి, జనాలకి అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈ పంచగ్రహ కూటమిలో వృషభ రాశిలో చంద్రుడు, రవి, బుధుడు, గురుడు, శుక్రుడు. శుక్రుడికి స్వక్షేత్రం, గురుడికి ఉచ్చ, రవికి ఉచ్చ, చంద్రుడికి ఉచ్చ, బుధుడికి ఉచ్చ. ఇంకేం అంటే ఉచ్చ స్థానం అంటారు. శుక్రుడికి స్వక్షేత్రం అవుతుంది, మిగిలిన 4 గ్రహాలు ఉచ్చ స్థానం అవుతుంది. అవి నీచ గ్రహాలు కావు, నీచ స్థానము కాదు ఆ గ్రహాలకి. అలాంటప్పుడు అవి చెడు ఎట్లా ఇస్తాయి? చెడ్డవాడు కూడా మంచివాడు ఇంటికి పోతే మంచిగానే ప్రవర్తిస్తూ ఉంటాడు, అవునా? అలాంటిది ఒక ఉచ్చ స్థితిలోకి ఇన్ని గ్రహాలన్నీ కూడా ఒకటేసారి వస్తున్నాయి అంటే ఇది అదృష్టంగా భావించండి అని చెప్తాను. అంటే ఇంకా మిగతా ఏ రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుందంటారా, లేకపోతే నార్మల్ అది కూడా పెద్ద సమస్య ఏం కాదమ్మా. దైవతారాధనతో ఇలాంటి గ్రహ దోషాలన్నీ కూడా నివారణ చేసుకోవచ్చు. నిజంగా నేను చెప్తున్నాను. 5వ తారీఖు 6వ తారీఖు వస్తుంది. కొన్ని గ్రహాలు 14వ తారీఖు వరకు 4 గ్రహాలు ఉంటాయి, అదే స్థానంలో ఉంటాయి, వృషభ రాశిలోనే ఉంటాయి. 14వ తారీఖు నుంచి 3 గ్రహాలు ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత 2 గ్రహాలు వస్తాయి. తర్వాత మళ్ళీ గురుడు ఒక్కడే ఉంటాడు, అవునా? ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది? ఏ గ్రహాలైతే మారిపోతున్నాయో వాటి స్వభావం మారిపోతుంది. దీనివల్ల ముఖ్యంగా మనం ఏం చెబుతూ ఉంటామంటే జ్యోతిష్ శాస్త్రంలో గోచారవశాత్తు కావచ్చు, లేదంటే జాతకంలో మన పుట్టిన తేదీ ప్రకారం తీసుకునేటువంటి జాతక రీత్యా కావచ్చు, 8వ స్థానంలో కొన్ని గ్రహాలు ఉంటే చెడు చేస్తాయని చెప్పి ఆలోచన మన జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. తులారాశి వాళ్ళకి 8వ స్థానం అవుతుంది వృషభ రాశి ఒకటి. మిథున రాశి వాళ్ళకి 12వ స్థానం అవుతుంది. అలా కూడాను వాళ్ళకు కూడా పెద్ద నష్టమేం లేదు నిజంగా. అందుకనే ఓ మాట చెప్తాను, ఈ ఏదైతే పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటములు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏదైనా ప్రమాదం వస్తుంది అనుకుంటే దాన్ని ముందుగా నివారణ చేసుకోవడానికి కూడా మార్గాలు ఉన్నాయి, మనకి మార్గం అనేది ఉంది తప్పనిసరిగా. అందు కూడా ఏంటి, వైశాఖ మాసంలో వచ్చింది. వైశాఖ మాసంలో గొప్ప పండగ ఉంది, జూన్ 1వ తారీఖు. నిజంగా రాబోయే ప్రమాదానికి మనం ఎట్లయితే ఇప్పుడు ఏదైనా ఒక పని ఉంది, డబ్బు ఖర్చు ఉంటుంది, దానికి సంపాదన ఎట్లా దాచిపెట్టుకుంటాం, అలాగనే ప్రమాదం రాబోతుంది. కాబట్టి దాని ముందుగా ఏదైనా నివారణ కానీ, దైవ ధ్యానం కానీ, దేవుడి పూజ కానీ ఏదైనా చేసుకోవడం ద్వారా ఇలాంటివన్నీ కూడా నివారణ చేసుకోవచ్చు. అసలు నిజంగా మాట చెప్పాలి అంటే ఎవరికి ఏ రకమైనటువంటి కష్టం, నష్టం రాదు రాదు రాదు.
అంటే నివారణ అన్నారండి, ఏ విధంగా చేసుకుంటే మంచిదంటారు? ఏం ఏ లేదు. దైవాన్ని ఆరాధిస్తే మంచిది ఆ రోజు? ఇక్కడ మనం ఏ దేవత సహస్రనామార్చనలో తీసుకున్నా వాటిల్లో ఎక్కువగా గ్రహాలన్నీ కూడా గ్రహ స్వరూపంగా చెప్పబడుతూ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి సహస్రనామార్చన ఉంటుంది. హ్మ్. దాంట్లో సూర్యాయ నమః, చంద్రాయ నమః, కుజాయ నమః, సౌమ్యాయ నమః, గురవే నమః, రాహవే నమః, కేతవే నమః, శనీశ్వరాయ నమః, నవగ్రహాలు మొత్తం కూడాను ఆయన స్వరూపమనే చెప్తూ ఉన్నారు. హ్మ్. అట్లానే అష్టదిక్పాలకులు కూడా వస్తాయి ఆయన నామాన్ని. ఇంద్రాయ నమః, అగ్నేయ నమః, యమాయ నమః, నిరుతయ నమః, వరుణాయ నమః, వాయువే నమః, కుబేరాయ నమః, ఈశానాయ నమః. ఇవన్నీ కూడా ఆయన స్వరూపాలుగా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా రాహుగ్రహం కొన్ని విధాలుగా వరం ఇచ్చింది ఆంజనేయ స్వామి వారికి. శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారి పాదాల కింద ఉంటాడు అని చెప్పి అందరం నమ్ముతూ ఉంటాం. ఆయన శరణాగతి పొందితే శనీశ్వరుడు కూడా ఏం చేయడు అని చెప్పి. అలా నవగ్రహ అనుగ్రహం కలగాలి అంటే కూడాను చక్కగా ఏ రోజైతే 5-6 తారీఖుల నుంచి 5వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు చక్కగా ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండే నవగ్రహాలు ప్రదక్షిణం చేసి ఆంజనేయ స్వామి వారికి ఒక 5 ప్రదక్షిణాలు చేసుకొని సింధూరం అర్చన చేయించండి అమావాస్య రోజు. అమావాస్య రోజు. హ్మ్. అమావాస్య సింధూరార్చన చాలా విశేషంగా ఉంటుంది. సింధూరంతో ఆంజనేయ స్వామి వారికి అష్టోత్తరం పూజ చేస్తాం. ఆ సింధూరం తెచ్చుకొని రోజు కొట్టుకుంటాం. అది ఆవు నెయ్యిలోను, ఈ చెమేలి తైలని మన ఆయిల్ అమ్ముతుంటారు, లేదంటే నువ్వుల నూనెను కలుపుకొని ఆ స్వామివారి పాదాల దగ్గర పూజ చేసింది కాబట్టి అది తెచ్చుకొని చక్కగా గుట్టు పెట్టుకోండి. ఏ బాధ లేదు, దేని గురించి ఆలోచించొద్దు, అసలు ఏ రకమైనటువంటి కష్టం లేదు, నష్టం లేదు, రాబోయేటువంటి ఇవి ఏవి లేవు. నేను ముఖ్యంగా మనం పంచాంగ శ్రవణం చెప్పుకున్నాం, అవునా? ఇప్పుడు రాజకీయ నాయకుల్లో యుద్ధ వాతావరణాలు అప్పటికి ఆల్రెడీ రిజల్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి కదా, 4వ తారీఖు వచ్చేస్తున్నాయి. పంచగ్రహ కూటమి కంటే ముందే వస్తుంది. హ్మ్. రాజకీయ నాయకులు గొడవలు, ఆడవాళ్ళు మగవాళ్ళు వావి వరుసలు లేకుండా ఉండడం, దుర్వ్యసనాలకి యువత ఎక్కువగా లోనవ్వటం, అలాగే ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు చెప్పుకున్నాం మనం? పంచాంగ శ్రవణం అప్పుడు చెప్పుకున్నాం. దేనికి? క్రోధినామ సంవత్సర ఫలితం. క్రోధినామ సంవత్సరానికి మంగళవారంతో ప్రారంభమైంది, కుజుడితో ఇవన్నీ కూడా కుజుడు అధిపతులు అవుతున్నాడు కాబట్టి దానివల్ల ఇవన్నీ కలుగుతాయని చెప్తున్నాం. ఈ పంచగ్రహ కూటమి మరలా కొత్తగా వచ్చేటువంటి ప్రమాదాలు మాత్రం లేవు. నిజంగా సింపుల్గా ఒక్క మాటలో చెప్తానమ్మా, పంచాంగ శ్రవణంలో పంచగ్రహ కూటమి గురించి ఎక్కడైనా వ్యవహరించబడిందా? దాని గురించి నిజంగా ప్రమాదాలు ఉంటే పంచాంగకర్త ముందుగానే రాస్తారు. ఫలానా సమయంలో పంచగ్రహ కూటమి ఉంది, ఈ సమయంలో ఈ రాశుల వాళ్ళకి నష్టం వాటిల్లుతుంది, ఈ ప్రపంచంలో ఇన్ని వింతలు జరుగుతాయి, ఇన్ని ప్రమాదాలు జరుగుతాయి, ఈ దేశానికి నష్టం ఉంటుంది, ఈ దేశానికి అరిష్టం ఉంటుంది అని చెప్పి ముందుగానే సూచించబడుతుంది. ముందుగానే ఉంటుందండి అందులో పంచాంగంలో మనకి? తప్పనిసరిగా ఉంటుందమ్మా. మరి అలాంటిది ఉగాది పంచాంగ శ్రవణంలో చెప్పని వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా కల్పించుకొని చెబుతున్నారు అంటే కేవలం అది కల్పితం, సృష్టి తప్పితే వేరేమైనా ఉందా? ఇది ఒక్కడ ఆలోచించండి. మీరు పంచాంగం ఇప్పుడు నేను చెప్పడం కాదు, పంచాంగం కొనుక్కొని చూడండి, దాంట్లో ఏమైనా విశేషంగా రాశారేమో, లేదు కదా. మరి ఏదో మరి నిజంగానే ఇలాంటిది ఏమైనా జరిగేది ఉంటే మరి ఆ రోజునే చెప్పాల్సింది, అవును కదా. ఉగాది రోజునే పంచాంగ శ్రవణ సంవత్సర ఫలితం అంతా చదువుతాం కదా, మరి అప్పుడే చెప్పాల్సింది కదా. అప్పుడు లేదు, కొత్తగా ఎందుకు వస్తుంది? జనాల్ని కేవలం భయభ్రాంతులకు గురి చేయాలి, ఏదో విధంగా ముందుకెళ్ళాలి, జనాల్లోకి వెళ్ళాలి అంటే నెగిటివ్గా వెళ్ళడం కాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నిజంగా అంటే 1000 మందిని భయపెట్టేదానికంటే 10 మందిని దాంట్లోంచి ఆ భయంలోంచి బయటికి తీసుకొస్తే చాలు, అంతే కదా, నిజం చెప్పి. కాబట్టి ఏ రకమైనటువంటి భయపడాల్సిన అవసరం లేదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పంచగ్రహ కూటమికి జరగబోయేటువంటి ఏదన్నా విపత్తులకి ఏ రకమైనటువంటి సంబంధం ఎక్కడా లేదు, ఇది ఖచ్చితమైన మాట. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. అలానే పరిహారం కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.